అధికారులకు తొత్తుగా వ్యవహరిస్తూ తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చిన ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చిన పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలి. పెట్లూరు పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చిన పంచాయతీ సెక్రటరీ పైన రెవెన్యూ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. పేదలకు న్యాయం జరిగే వరకు, భూములు పంచే వరకు పోరాడుతాం. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. రాజకీయ పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తున్న అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్న అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. పేద వర్గాలకి భూములు దక్కే వరకు పోరాడుతాం. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. కలపాడు పెట్లూరు గ్రామ భూమి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. కలపాడు గ్రామం అలాగే పెట్లూరు గ్రామంలో దళితులు, గిరిజనులు, పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కారం చేయాలి. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. పరిష్కరించాలి భూ సమస్యలన్నింటినీ వెంటనే. రాజకీయ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్న అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు తొత్తుగా వ్యవహరించి పేదలకు అన్యాయం చేస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. పరిష్కరించాలి భూ సమస్యలన్నింటినీ వెంటనే. పరిష్కరించాలి భూ సమస్యలన్నింటినీ వెంటనే. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ని. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే, గత 15 సంవత్సరాలుగా భూ సమస్యలు పేరుకొనిపోయి ఉన్నాయి. పేరుకొనిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి భూ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతోంది. పెట్లూరు పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 12/1లో సుమారు 519 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ఎఫ్ఎల్ఆర్ ప్రకారం, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి, పశువుల మేత బీడు భూమిగా ఉన్నది. అయితే ఇక్కడ రాజకీయ నాయకులుగా తొత్తులుగా వ్యవహరిస్తూ అక్కడ ఉండేటటువంటి పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ, అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి ఎంపీడీఓ వీరంతా కూడా అక్కడ పేదలు గత 2 సంవత్సరాల నుంచి ఇళ్ళు వేసుకొని నివాసాలు ఉంటుంటే, ఇళ్ళు నివాసాలు ఉండేటటువంటి ఈ యొక్క భూమి అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులుగా తొత్తులుగా వ్యవహరించినటువంటి ఎంపీడీఓ పైన, పంచాయతీ సెక్రటరీ పైన వెంటనే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కలపాడు గ్రామంలో సర్వే నెంబరు 1లో 1430 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది కూడా పరుంబోకు గాను, అట్లాగే అడవి పరుంబోకు గాను ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు మాత్రం జేసీబీలు పెట్టి రాత్రులు 40 ఎకరాలు, 50 ఎకరాలు వాళ్ళు ఇష్టానుసారంగా సాగు చేసుకోవచ్చు, ఆక్రమణ చేసుకోవచ్చు. కాకపోతే మాకు రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చేసుకుంటే మాత్రం, పెత్తందారులు చేసుకుంటే మాత్రం ఏ అధికారి బోర్డు అక్కడికి ఫారెస్ట్ వాళ్ళు బారు, రెవెన్యూ వాళ్ళు బారు, పోలీసులు బారు, ఎవరు బారు. అదే ఆ గ్రామంలో ఉండేటటువంటి దళితులు, గిరిజనులు, ఏ ఆధారం లేనటువంటి పేదల భూమి లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, రెవెన్యూ వాళ్ళు వస్తారు, అందరూ రావడం జరుగుతుంది. దీన్ని ఈ యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అక్కడ ఉండేటటువంటి విఆర్ఓ కూడా అక్కడ పెత్తందారులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఆ పేద వర్గాలకు సంబంధించి కొంత సహాయం కూడా అందించినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ భూమి ప్రభుత్వ భూమి పేదలకు దక్కాలని చెప్పేసి సిపిఎం ఆధ్వర్యంలో పేదలంతా కలిసి పోరాటం చేస్తా ఉన్నారు, చెట్టు పుట్ట కొడతా ఉన్నారు. కాబట్టి ఆ భూములు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ పెత్తందారులుగా వ్యవహరిస్తూ అక్కడ రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు అందరి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ క్లినిక్ అని చెప్పేసి పెట్టారు. గత 20 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ భూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తూ, కనీసం ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి
నుంచి వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ గారైనా జోక్యం చేసుకుని ఈ సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఆ విధంగా పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి పేద వర్గాల ఐక్యత.